హాయ్ ఫ్రెండ్స్. ఏ జాతక చక్రంలో అయినా గురు రాహులు బలంగా ఉన్న పక్షంలో విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యయస్థానం భాగ్యస్థానం కూడా అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కొన్ని రాశులు గురు రాహులు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ ఏడాది చివరిలోగా విదేశీ సంస్థల ఉద్యోగానికి ప్రయత్నించడం మంచిది. మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. మేషం, ఈ రాశికి ధనస్థానంలో గురువు, వ్యయస్థానంలో రాహు ఉన్నందువల్ల విదేశాల ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారికి సమీప భవిష్యత్తులో విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలన్నీ కొద్ది ప్రయత్నంతో తొలగిపోతాయి. విదేశీ ప్రయాణం లాభసాటిగా సాగిపోతుంది. ఈ రాశి వారికి విదేశాల్లో ఆశించిన ఉద్యోగం లభించడంతో పాటు అక్కడే స్థిరపడడం, స్థిర నివాసం ఏర్పరచుకోవడం వంటివి జరుగుతాయి. మిథునం, ఈ రాశికి రాహు ఉద్యోగ స్థానంలో ఉండడం, గురువు వ్యయస్థానంలో ఉండడం వల్ల తప్పకుండా విదేశీ అవకాశాలు అందివస్తాయి. వీరికి స్వదేశీ కంపెనీల కన్నా విదేశీ కంపెనీల నుంచి ఎక్కువగా ఆఫర్లు, ఆహ్వానాలు అందే అవకాశం ఉంది. విదేశాల్లో వీరు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం గడించే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు కూడా విదేశీ సంబంధాలు కలిసి రావడం జరుగుతుంది. కర్కాటకం, ఈ రాశికి భాగ్యస్థానంలో రాహు, లాభస్థానంలో గురువు సంచారం వల్ల తప్పకుండా విదేశీ యానయోగం పడుతుంది. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులు, ఉద్యోగులు విదేశీ అవకాశాలను పొందుతారు. ఇప్పటికే విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా తరచూ విదేశాలకు వెళ్ళవలసిన అవసరం ఏర్పడుతుంది. తప్పకుండా విదేశీ సొమ్ము అనుభవించే యోగం పడుతుంది. విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. తుల, ఈ రాశి వారికి గురు రాహులుగా బాగా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల విదేశీ ప్రయాణాలకు బాగా అవకాశం ఉంది. విదేశీ యానానికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమై వీరు తప్పకుండా ఉద్యోగ కారణాలపై విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంలో విదేశాల్లో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల కోసం కూడా విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశం ఉంది. గ్రహ బలం కారణంగా విదేశాల్లో వీరికి ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం ఉంది. వృశ్చికం, ఈ రాశికి పంచమ కోణంలో రాహు సంచారం, సప్తమంలో గురు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల రీత్యానే కాకుండా చదువుల నిమిత్తం కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగులకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో వీరు తమ ప్రతిభ పాఠవాలను నిరూపించుకొని ఘన విజయాలను సాధిస్తారు. కొద్ది ప్రయత్నంతో వీరికి విదేశాలు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాలకు ఈ సమయం వెళ్ళేవారు అక్కడే స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మకరం, ఈ రాశికి ప్రస్తుతం గురు రాహులు బాగా అనుకూల స్థానాల్లో ఉన్నందువల్ల నిరుద్యోగులు విదేశాల నుంచి ఎక్కువగా అవకాశాలు అందుతాయి. ఉద్యోగులకు కూడా విదేశీ కంపెనీల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. హోదాతో పాటు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడికి ఉద్యోగాల కోసం వెళ్ళిన వారు స్థిరమైన ఉద్యోగాలను సంపాదించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల కారణంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా పెరుగుతాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.